తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే భాజపా వైకాపా తెరాస ఏకమయ్యాయని పసుపుదేళం మండిపడింది. భాజపా తెరాసతో సంబంధం లేదని చెప్తున్న జగన్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ఆ పార్టీలను ఒక్కరోజైనా ప్రశ్నించారా అని నిలదీశారు. ఎలక్షన్ ఎఫిడవిట్లో చెప్పరు మీరు, ప్రెస్ మీటింగ్స్ లో చెప్పరు మీరు, కానీ ఆ ఇంట్లోనే ఉంటారు, ఆ ఇంట్లోనే ఫోటోలు తీస్తారు. రాజకీయ తెర మీద ఇంతకు మించి సంపాదించిన, అవినీతి పరంగా సంపాదించిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. లేదు, ఆ ఖ్యాతి, ఆ కీర్తి, ఆ గౌరవం అన్నీ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. మోడీకి మాకు సంబంధం లేదు. మరి వైఓ ఫీజు టు హిమ్ ఎందుకు ఇచ్చారు మీరు? కేసీఆర్ ఎవరు, మాకేం సంబంధం అంటావు? స్విచ్ ఆయన దగ్గర కదా ఉంది. ఆస్తులు ప్రకటన చేసి ఎన్నికల బరిలోకి రా. ప్రభుత్వం అంటేనే ప్రజలు, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కావడానికి ఓట్లే లేదు కాబట్టి ప్రజల దగ్గర కూడా నేను రానని బయట తిరిగే వ్యక్తులకి మళ్ళా ఓట్లు ఎలా వేస్తారనుకుంటున్నారో మాకైతే అర్థం కావటం లేదు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ఎవరంటే బీజేపీ ఒక ఓటు లేనటువంటి ఇక్కడ వీళ్ళు, అసలు ఓటు అడగడానికి అర్హత లేనటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి ఆంధ్ర ప్రాంత ప్రజల మీద, పోలీసుల మీద, ప్రభుత్వం మీద నమ్మకం లేనటువంటి ఒక రాజకీయ పార్టీని ఫ్లోట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. తప్పుడు ఫిర్యాదులు చేసి ఏదో ఒక నాటకీయంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులని మార్చి మీకు ఇష్టం వచ్చినటువంటి అధికారులను వేయించుకొని రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏదో ఒక రకమైనటువంటి దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీకి తొత్తుగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పు చేతల్లో ఉన్నటువంటి జగన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ఈ రాష్ట్రం మీద విషం చిమ్మడమే కాకుండా ఏదో ఒక ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్నారు.